నేను పెళ్లి కొడుకుని సార్, ఈవిడ పెళ్లి కూతురు సార్. ఆమెకు లేట్ మ్యారేజా, నీకు లేట్ మ్యారేజా? ఏమ్మా ఎంత మీ ఆయన నిన్ను ఇచ్చిపెట్టి తీర్థయాత్రలకు వెళ్తే ఈ పిల్లగాన్ని చూసుకొని చేసుకోవడమేనా? సార్ వీడియో ఎవరు సార్ స్పెషలిస్ట్? చెన్నై నుంచి పిలిపించానయ్యా, బిర్యానీ స్పెషలిస్ట్. అవును, మీరు చెన్నైలో ఉంటారా? చెన్నైలో ఏం చేస్తుంటారు? చెన్నైలో ఏం చేస్తుంటారు? ఇగో అబ్బి, గురువు గారు 2 ప్రశ్నలు సొల్లు, మీరు కూడా సొల్లు. దమ్ బిర్యానీ అని ఆ బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది? బిర్యానీ చేస్తా ఉంటారు అని వచ్చింది అనుకో, దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలు, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా కొట్టేసి చెబుతున్నా, నా ఊపిరి ఆగు వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. పాట పాడడానికి ఏం తీసుకుంటావు? మైక్. ఏమైందిరా? దానికి చెప్పాలా? పాట పాడడానికి మైక్ తీసు. ఎందుకు నువ్వు? రాము సార్. మళ్ళీ ఏమైంది సారు? రానన్నవాడు ఎందుకు వచ్చాడు? అడు సారు నేను పాడిన పాటలు ఫారెన్ లో వింటారు సార్. ఫారెన్ లో వాళ్ళు చూస్తారా? అవును సార్. ఫారెన్ వాళ్ళు చూస్తారంటే గిరేటే కదా. అంత గ్రేట్ ఏముంది? ఫారెన్ వాళ్ళు చేసే వీడియోలు నేను డైలీ చూస్తాను. నువ్వు పాటలు పాడావా? పాడారా ఏంటి సార్? నా ఒక్కొక్క పాటని 5 సార్లు వింటారు. 5 సార్లు చూస్తానంట. మరి ఫస్ట్ టైం అర్థం కాదు కదా. రే ప్రసాద్, వాళ్ళ కొడుకు వస్తాడు రా, నా కొడుకు. ఏంట్రా నువ్వు ఎలా తయారయ్యావు? యూఎస్ఎల్ మారుతావు అనుకుంటే పులి బిడ్డ అన్నారు. నీ బిడ్డనా పులి బిడ్డనా? నాకు తెలిసిన ఒకడు ఉన్నాడన్న. ఎవడాడు? పౌరుషం, రోషం అన్ని నేర్పిస్తాడు. ఎలా నేర్చుకుంటావా? నెల రోజుల్లో నీ దగ్గర పౌరుషం రావాలి. ఎక్కడ నుండి రావాలి? కింద నుంచి. రామ్ ప్రసాద్ కర్రీ పాయింట్. ఇవాళ కూరలేనారా? చిన్న పిల్లల్ని వేసి ఈ కూరలు అంటగడతారా? నీ నోట్లే మనువయ్యా. ఇదేమన్నా సాంబార్ అనుకుంటానా, పసుపు నీళ్ళు అనుకుంటానా? గట్లిచ్చినవేం రా నాకు? పసుపు నీళ్ళు అంటుందేట్రా? అదే నేను నా దేవుడి దగ్గర పెట్టిన పసుపు నీళ్ళు అట్టుకుపోయింది సాంబార్ అనుకుని. అబ్బాయి నీ దగ్గర ఏముంది? తోటకూర, పాలకూర, బెండకూర, దొండకూర, వంగకూర. నాకు పరోటా చెయ్యి. చేస్తా. ఈ కర్ర ఎక్కడో పెట్టాను. అబ్బాయి ఈ చపాతి గారి పక్కనే ఉంది కదా. నీ చపాతీకి ఆ కర్ర ఎక్కడ సరిపోద్ది? నాకు 5 సంవత్సరాల పెళ్ళి, నాకు పిల్లలు కాకుంటే నా చెల్లెలిచ్చి పెళ్లి చేసిన నా మొగుడికి. తర్వాత దీన్ని వదిలిపెట్టి ఇంకోదని తగులుకున్నాడు. అయ్యా ఇది సంఖ్యనాకి పోయిందే కాకుండా నన్ను సంఖ్యనాకి ఇచ్చింది. తమ్ముడే కదా? నా తమ్ముడే. వాడు 3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు నువ్వు చెప్పడం తెలీదా? 3 పెళ్లి చేసుకుని తప్పేంటండి? ఏంటో రెచ్చిపోతా. ಹೋಗರ ಕೋತ್ರಕನ ಮೇಲೆ ఇద్దరు భార్యలు ఉన్నారు. అటువంటి వాడిని ప్రేమించాలని నీకు ఎలా అనిపించిందమ్మా? ఆయన చూస్తే నా నరలు లాగేస్తాయి మేడం. ఏ యాంగిల్ ఉన్నారో లాగుతున్నాయమ్మా? ఈ యాంగిల్ అమ్మా, నీకు ఎందుకమ్మా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.